నా ప్రియ సోదరులకందరకు ప్రభు పేరున వందనములు. ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథం 15వ అధ్యాయము ధ్యానించుకుందాం. బాధపడవారు దినములన్నయు శ్రమకరములు. దేవుని యందు ఉండి కూడా బాధపడితే అది అజ్ఞానం అవుతుంది, అవిశ్వాసం అవుతుంది. దేవుని యందు మనం ఉన్నాం కాబట్టి దేనికి బాధపడకుండా మన చింత యావత్తు ఆయన మీద వేస్తే మన హృదయానికి ఎంతో నెమ్మది. సంతోష హృదయమునికి నిత్యము విందు కలుగును. అందుకే బాధపడకూడదు. బాధపడితే శ్రమలు వస్తాయి. శ్రమల వల్ల దుఃఖం వల్ల ఆత్మ నలిగిపోవడం. అందుకని మన బాధలో మన చింత యావత్తు తండ్రి మీద వేసి సంతోషంగా ఉంటే నిత్యము విందు కలుగుతుందండి. మనసుకి ఎంతో నెమ్మది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట ఎంతో మేలు. నెమ్మది లేకుండా, అందుకే మనకు విస్తారంగా ధనాన్ని సమకూర్చుకోకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని లేఖనం చెబుతుండగా మనం ధనం మీద మనసు ఉంచకూడదు, నమ్మకం ఉంచకూడదు. ధనాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచన వెంటనే దాన్ని తృణీకరించాలి. చాలా ప్రమాదకరమైనది. మనకు నెమ్మది లేకుండా చేస్తుంది. మన మనసు ధనం మీద ఉంటుంది. నీ ధనం ఎక్కడున్నానో అక్కడే నీ మనసు ఉంటుంది. తండ్రి చెప్పిన ప్రకారంగా మనం ధనాన్ని సమకూర్చుకునే ఆలోచన తృణీకరించాలి. మనం తండ్రి యందు, దేవుడి యందు భయభక్తులు కలిగి నివసిస్తే ఆయనే మనం ఆహారాన్ని ఆయన దయచేస్తాడు. మనకి ఏమాత్రం ఏ చింత లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఆయన యందు భయభక్తితో మనం జీవిద్దాం, తృప్తి కలిగి ఉందాం. పగవాని ఎంట క్రొవ్వుని యొద్ద మాంసము తినడు కంటే, పగవాని ఏంటంటే మన శత్రువు ఎంట క్రొవ్వుని ఎద్దు మాంసం తినడు కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినట ఎంతో మేలు. దీర్ఘశాంతుడు వివాదం అణిసివేయ. సోమరి మార్గము ముళ్ళ కంచె. సోమరి పని చేయని నొల్లని వాడు. సోమరి అంటే ఒళ్ళొంచిన వాడు. మనకి ముందు ఏ పని ఉంటే ఆ పని సక్రమంగా చక్కగా శ్రద్ధగా చేసుకుంటే మనకి మన ఏమాత్రం కూడా మన తిండికి ఏమాత్రం లోటు లేకుండా తండ్రి మనం జీవిస్తాడు. అందుకే మనం పని చేయాలి. యథార్థవంతుల త్రోవ రాజమార్గం. యథార్థవంతులు యథార్థంగా ఉండేవారు. యథార్థత ఎంత మేలుకరమైనదో సామెతల గ్రంథంలో ఎక్కువ రాయబడి ఉంది. అది మనం జ్ఞాపకం చేసుకోవడం. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థంగా ఉండాలని, యథార్థ మనసుతో ఉంటే మనకు అంతా నెమ్మదిగా ఉంటాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టాను. జ్ఞానము గలవాడు, మంచి మనసు గలవాడు, తెలివైనవాడు తన తండ్రిని సంతోషపెడతాడు. తండ్రికి ఇష్టడుగా ఉండే కుమారుడే తండ్రిని సంతోషపెట్టగలడు. బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించాడు. బుద్ధి లేని వానికి మూఢత సంతోషం. వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించను. మన ప్రవర్తన ఏంది మనం చూసుకోవాలి. ప్రతిరోజు మన ప్రవర్తన ఏంది మన మనస్సాక్షితో మనం జీవించాలి, యథార్థంగా ఉండాలి. ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశము వ్యర్థముగా. మనకు ఆలోచన చెప్పిన వారు అనేకులు ఉండట ఎంతో మనకు శ్రేయస్కరం. మంచి ఆలోచన, మంచి తలంపు మనకు ఎంతో అవసరమే ఉండదు. దేవుని ఆలోచన. అందుకే మన దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. ఈ లోకస్తుగా కాకుండా ఈ లోకస్తుని ప్రేమించాలి, వాళ్ళని పాపాన్ని ద్వేషించాలి. కానీ దేవుని బిడ్డలతో, దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళతో మనం సహవాసం చేస్తే మనకి వాళ్ళ ఉన్న జ్ఞానం, ఆ పరిశుద్ధత, ఆ తెలివి మనకు కూడా వారిని చూసి నేర్చుకునే విధేయత కలిగిన మనస్సు, హృదయం మనకి అనుగ్రహం పడుతుంది దేవుని దయ వల్ల.
ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న యెడల ఉద్దేశములు దృఢపరును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సరిగా ప్రత్యుత్తరం అంటే ఎవరైనా ప్రశ్న వేస్తే దాన్ని చక్కగా సమాధానం చెప్పడం, కరెక్ట్ సమాధానం చెప్పడం. ఆ సమాధానం వల్ల మనకు ఎంతో సంతోషం ఉంటుంది. ఏమాత్రం తడబట్ట లేకుండా ఆ సమాధానం ఎలా చెప్పగలము? వివేచన మనకు ఉండడం, చక్కని సమాధానం చక్కగా వ్యక్తిత్వం ఇవ్వడం అనేది అది దేవుని యందు మనం పొందుకోవాలి. సమయోచితమైన మాట ఎంత మనోహరం. సమయోచితమైన మాట అంటే ఏ సమయంలో ఏం మాట్లాడాలో మనం తెలుసుకొని ఆ సమయంలో అదే మాట్లాడాలి. సమయోచితమైన మాట, వ్యర్థమైన మాటలు ఆ సమయంలో ఆడవలసిన మాట ఆడుకుని వేరే మాట్లాడితే దానికి విలువ ఉండదు. అదే సమయోచితమైన మాట, అది ఎంతో మనోహరం. క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకున్నాను. క్రిందన పాతాళం ఉంది, దాన్ని తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము క్రీస్తు ద్వారా. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేయను, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించను. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టాను. మన లోబి మనసు కలిగి ఉండకూడదు. ఇంటి వారితో మనసు కలిసి జీవించాలి. ఇంట గడిచి రచ్చగలమన్నాడు పెద్దలు. ఆ ప్రకారంగా ఇంట్లో సమాధానం ఉండి అందరితో మనసు కలిగి సంతోషంగా ఉంటే అదే వీధిలో కూడా మనము అదే మనసుతో ఉండగలం. లంచము అసహించుకునేవాడు బతుకను. లంచము ఎంత పాపము అది లోకస్తులకు తెలియదు. నీతిమంతుల మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించను. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించను. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను. కన్నుల ప్రకాశం చూసుట హృదయమునకు సంతోషకరం. మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చాను. జీవార్థమైన ఉపదేశం అంగీకరించడానికి జ్ఞాన సహవాసము లభించాను. జీవార్థమైన ఉపదేశం అంటే మన దేవుని మాటే, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలను మనం అంగీకరించి ఆ ప్రకారం నడుచుకుంటే జ్ఞాన సహవాసం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారు మాటలు, వారి సహవాసం, వారితో సహవాసం చేస్తే మనం కూడా జ్ఞానం గలవారు అవుతాం. శిక్షనంద నల్లనవాడు తన ప్రాణమును తృణీకరించను. శిక్షనంద నల్లనవాడు అంటే శిక్షను తృణీకరించిన వాడు. శిక్షకు లోబడాలి. శిక్షకు లోబడితేనే మనకు దానివల్ల మన పరిశుద్ధత, తెలివి, వివేకం లభిస్తుంది. గద్దింపును వినవాడు వివేకయుగం. గద్దింపుకు లోబడాలి. దేవుని గద్దింపు లోబడితే మనకి వివేకం ఆయన మనకి దయచేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనం. ఘనతకు ముందు వినయముండును, హృదయముల ఆలోచనలు మనుష్యుని వశం. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగు. చక్కని ప్రత్యుత్తరం అంటే ఆయన దయ వల్ల మనం పొందుకోగలం. ఆ మనసు, ఆ తెలివి. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడు. యెహోవా ఆత్మలను పరిశోధించను. నీ పనుల భారము యెహోవా మీద ఉంచము, ఆయన నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేయను.